ప్రియ సంఘం ఒక మాట చెప్తాను, కీడు వెనకాల ప్రభు మేలు దాచాడు. ఈరోజు నువ్వు ఎన్నైతే శోధనల మధ్యనున్నావో, ఎన్ని ఇరుకు ఇబ్బందుల మధ్యనున్నావో, మానసికంగా నలిగిపోయి విరిగిపోయిన నీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకెదురవుతున్న ప్రతి బాధ నా ప్రభువుకు తెలుసు, కానీ రాబో దినాల్లో రెట్టింపు సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈ మధ్యలోనే మనం తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. చనిపోతే బాగుండని సాతాను మీ చెవులు ఇలాగే మిమ్మల్ని బలహీనపరుస్తున్నాడు. నువ్వు చనిపో, ఎందుకు బ్రతుకున్నావు, నీ వల్ల ఇంకేమీ అవ్వదు, నీ అప్పుల సమస్యలు తీరవు, నీ కుటుంబం అంతా ఇలా పెంట కుప్పలాగే ఉంటుంది, నువ్వు చనిపోతే ఇంక అందరూ బాగుంటారు, నువ్వు చనిపోతే ఇంక అప్పులు కూడా ఉండవని సాతాను ఇలాంటి మాటలు మన చెవులో చెప్పి మనల్ని బలహీనపరుస్తుంటాడు. కానీ దేవుని బిడలుగా నిలబడి మనం ఒక మాట చెప్పాలి. కీర్తనల భాగము 118వ కీర్తన 17వ మాట చదవగలిగితే, నేను చావను, సజీవున్న యెహోవా క్రియలను వివరించేదను. ఈ మాట మన నినాదం అవ్వాలి. మనం చావాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం మనం నిలబడితే ఆయన మనలను సాక్షులుగా వాడుకుంటాడు. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, మరణకరమైన క్యాన్సర్ కూడా నన్ను ఏమీ చేయలేకపోయింది. ప్రభు వైపు చూశాను, దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. వాస్తవానికి ఎన్నో అవమానాల మధ్య వెళ్ళాం. చాలా మంది మా క్యారెక్టర్ని తప్పుపట్టారు, మా జీవితాల్ని చాలా చులకనగా చూశారు. చావు ఒకటే పరిష్కారం అనుకున్నాం, కానీ కాదు. ప్రభు వైపు చూస్తే మరణకరమైన రోగమును కూడా ఆయన బలమైన సాక్షిగా మార్చగలిగిన ఒకే ఒక సమర్థుడు.